అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. అంటే నెట్‌తో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమని మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకంటూ కొంచెం క్లారిటీ వస్తది. ఇంకా ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది. తర్వాత ములకల్చీరు మార్కెట్ ఎంతవరకు జరిగింది, ఏమి, ఎట్లా అనేది క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేసాను చూడండి. తర్వాత ములకల్చీరు మార్కెట్ వచ్చేసి రూ. 270 వరకు మార్కెట్ అయితే జరిగింది. మార్కెట్ ఎక్కడ అంత స్లో అయితే లేదు. మార్కెట్‌లు ఒక 3, 4 రోజుల్లో ఇంకా ఒకటేలాగే మార్కెట్‌లు అయితే జరుగుతున్నాయి. కొంచెం అటు ఇటు రూ. 10, 20 కొంచెం అటు ఇటుగా జరుగుతూ ఉంది. తర్వాత ములకల్చీరు మార్కెట్ అయితే రూ. 770 వరకు జరిగింది. ఇంక ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి, ఎట్లా అనేది క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేశాను. మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది. లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది. ఇంకా అలాగే ఆ పక్క అయితే భాగ్యలక్ష్మి అలాగే వెంకటేశ్వర మనీ లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి ఒక 5% మేరకు కొంచెం అటు ఇటుగా దిగుమతి అయితే పెరిగింది ఈ లైన్లో. మామూలుగా 6 గంటల 50 నిమిషాల వరకు స్టాక్ అయితే నేను గమనించిన తర్వాత ఒక్కొక్కసారి స్టాక్ అనేది పెరుగుతుండడం అయితే గమనించండి. ప్రస్తుతానికి మాత్రం ఒక 5% మేర దిగుమతి పెరిగింది, లేదా ఆల్మోస్ట్ ఆల్ ఇంచుమించు నేట్లాగే ఉంటుంది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే ఒక 5-10% కొంచెం అటు ఇటుగా వచ్చుంటాయి. ఇంకా ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే చూద్దాం. ఈ తర్వాత ఏమన్నా స్టాక్ ఏమన్నా పెరిగింటే నేను ఇంకా నెక్స్ట్ మదనపల్లికి సంబంధించి రేట్లు అప్డేట్ ఇస్తాను కదా, అప్పుడు తెలియజేస్తాను. ఒకవేళ పెరిగింటే లేదనుకుంటే మీకు జస్ట్ రేట్స్ మాత్రం గమ్మున అయిపోతుంది. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇంకా మీకు ఎవరికైనా లోలో అలాగే తక్షణందుకు భూవరం స్టార్టర్ అండ్ టబాకా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. పై నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. మెయిన్గా లోలో వచ్చేసి చెట్టు గ్రీనిష్ కానీ పూతరాలకు మీరు అక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, అదే ప్రోడక్ట్ వచ్చేసి ఇది మొక్క నాటిన 10 రోజులకి యూస్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా చెట్టు గ్రీనిష్ కానీ ఇప్పుడు మామూలుగా సమ్మర్ సీజన్ కదా, ఆ సమ్మర్ సీజన్లో ఆ వేర్లకు మంచిగా ఒత్తిడి తగ్గించి మంచిగా చల్లదనాన్ని ఇస్తుంది. ప్లస్ రూట్ డెవలప్మెంట్కి అయితే బాగా పనిచేస్తుంది. వచ్చేసి మీరు పై నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేటు.